సహకార పాఠ్య కార్యక్రమాలు కూడా ఉంటాయి. సో సహకార పాఠ్య కార్యక్రమాల యొక్క ఆవశ్యకత ఎంత ఉంది విద్యార్థులకి? రైట్ మనకి విద్యా విధానంలో పాఠ్యాంశాలు, సహపాఠ్యాంశాలు, అదనపు పాఠ్యాంశాలు అని 3 ఉంటాయండి. కరికులర్, కో కరికులర్, ఎక్స్ట్రా కరికులర్. ఓకే, ఎస్. పాఠ్యాంశాలంటే అందరం చేసేది ఇదే. తరగతి గదికి వెళ్ళాం, స్కూల్కి వెళ్ళాం, విద్యార్థికి తెలుగు చెప్పాలి, ఇంగ్లీష్ చెప్పాలి, సైన్స్ పరిసరాల విజ్ఞానం చెప్పాలి, గణితాన్ని చెప్పాలి. ఇవన్నీ పాఠ్య కార్యక్రమాలు. వీటితో పాటు సహపాఠ్య కార్యక్రమాలు అంటే కోకరికులర్ యాక్టివిటీస్గా చెప్పబడతాయి. ఈ సహపాఠ్య కార్యక్రమాలుగా ఏం చేయబడతాయంటే ఒక 4 అంశాలు సహపాఠ్య కార్యక్రమాలు. ఎంతసేపు ఈ పాఠ్య కార్యక్రమాల మీద దృష్టి పెట్టకుండా వీటితో పాటు వీటిని కూడా చేయాలి. అవేంటంటే ఆరోగ్య వ్యాయామ విద్య, కళలు సాంస్కృతిక విద్య, పని అనుభవం కంప్యూటర్ విద్య, విలువల విద్య, జీవన నైపుణ్యాలండి. ఆరోగ్య వ్యాయామ విద్య, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద విద్యార్థికి దృష్టి పెట్టాలి. వాడు హెల్త్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఫిజికల్గా ఎలా డెవలప్ అవ్వాలనేది కూడా ఉపాధ్యాయుడిగా మనం చెప్పాలి. హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. కళలు సాంస్కృతిక విద్య, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్. సాంస్కృతిక కార్యక్రమాలు, ఒక ఆటలు ఆడించడం, పాటలు పాడించడం, విద్యార్థి సామర్థ్యాలు బయటికి తీయగలగాలి. ఆ తర్వాత పని అనుభవం కంప్యూటర్ విద్య, కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా విద్యార్థికి నేర్పించాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ విద్యార్థికి కలిగించాలి. విలువల విద్య, జీవన నైపుణ్యాలు, మోర్ ఇంపార్టెంట్ మోరల్స్, జీవన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్, మారల్ వాల్యూస్, మారల్ ఎడ్యుకేషన్, ఇదంతా కూడా వాల్యూ ఎడ్యుకేషన్, ఇది కూడా విద్యార్థికి నేర్పించాలి. దానితో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, అదనపు కార్యక్రమాలు. తరగతి గదిలో ఉన్నాడు, నిలబడ్డాడు, పాఠం చెప్తున్నాడు, విద్యార్థి వింటున్నాడు. ఇది మాత్రమే కాకుండా విద్యార్థికి సందర్భాన్ని బట్టి బయటకు కూడా తీసుకెళ్ళాలి. ఒక విహారయాత్రలు చేపించాలి, ఒక విజ్ఞాన యాత్రలు చేపించాలి. ఎస్, ఫీల్డ్ ట్రిప్స్, క్షేత్ర పర్యటనలు చేయాలి. దీని ద్వారా ఏమవుతుందంటే విద్యార్థి బయట జ్ఞానాన్ని కూడా బడిలోకి తీసుకొస్తాడు, నేర్చుకోగలిగేలా చేయగలుగుతుంది. కాబట్టి కేవలం పాఠ్య కార్యక్రమాలతో మాత్రమే విద్యార్థులకి ఆ పరిధి విధించకూడదు. సహపాఠ్య కార్యక్రమాలు, అదనపు పాఠ్య కార్యక్రమాల్లో కూడా విద్యార్థిని డెవలప్ చేయగలగాలి. సో అవి కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 100% నడుస్తాయి అవి.